ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మంత్రివర్గం అడుగులు వేస్తోంది. పేపర్లెస్ విధానాన్ని అవలంబిస్తూ ఈ కేబినెట్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. 2014-19 మధ్యకాలంలో నిర్వహించిన ఈ కేబినెట్ విధానాన్ని మళ్లీ అమల్లో పెట్టింది కూటమి సర్కార్. కేబినెట్ ప్రారంభం కాగానే ఈ కేబినెట్ విధానం అమలుపై మంత్రులకు డెమో ఇవ్వనున్నారు ఎన్ఐసి అధికారులు. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్లో చర్చించనున్నారు. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండియు వాహనాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏపీ విజన్ డాక్యుమెంట్ 2047పై మంత్రివర్గంలో చర్చించనుంది ప్రభుత్వం. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్ సమీక్షించనుంది. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై, విచారణలపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.